హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు వీడియోలో చికెన్ కారం పొడి రెసిపీ చాలా బాగుంటుంది. స్పైసీగా ఘాటుగా మనం అన్నంలోకి తిన్నా బాగుంటుంది, దోశల్లో ఇడ్లీలోకి కూడా బాగుంటుంది అనమాట. దీన్ని ఎట్లా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం చికెన్ తెచ్చుకున్న తర్వాత క్లీన్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఇట్లా దాంట్లో పసుపు, ఉప్పు, నిమ్మరసం, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టేసేయాలి. తర్వాత కారం పొడికి ఏమేమి కావాలో వాటిని వేయించుకోవాలి. కడాయి పెట్టేసుకొని స్టవ్ పైన కొంచెం ఆయిల్ పోసేసుకోవాలి. దాంట్లోకి ఎండుమిర్చి మీ కారానికి తగ్గట్టు వేసుకోవాలి. ఇక్కడ హాఫ్ కేజీకి సరిపడా వేస్తున్నాను. తర్వాత ధనియాలు కూడా వేసుకొని ఇవి మంచిగా వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ముందే వేస్తే మాడిపోతుంది కదా, అందుకని తర్వాత వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కరివేపాకును కూడా వేసుకోవాలి. అది మంచిగా కడిగి శుభ్రం చేసిన నేను మంచిగా ఆరిన తర్వాతనే వేస్తున్నాను. పచ్చిగా ఉండదు అనమాట, అన్ని క్రిస్పీగా వేగిపోవాలి. దీంట్లోకి లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క, కొన్ని మిరియాలు వేసిన. నాన్ వెజ్ అంటే కొంచెం గరం మసాలా ఫ్లేవర్ కూడా ఉండాలి కాబట్టి అవి కొంచెం వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి బాదాము, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వేసిన అన్నీ ఒక్కొక్క స్పూన్ అనమాట. కారం పొడులు అంటే దాంట్లోకి పప్పులు వేస్తుంటాం కదా, వాటి బదులు నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను అనమాట. ఇవి వేసుకోవడం వల్ల ఇంకా మంచి హెల్తీగా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడైతే ఇంకొంచెం ఆయిల్ ఎక్కువనే పోసేసుకొని దాంట్లోకి ఎల్లిపాయలు చూసినారు కదా, మంచిగా పొట్టు తీసేసి వాటిని కూడా లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక్క ఆనియన్ నేను సన్నగా కట్ చేసి దాన్ని కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిస్తున్నాను అనమాట. క్రిస్పీగా అయిపోవాలి అవి కూడా. ఇప్పుడు చికెన్ కూడా మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చూసారా, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటిని మంచిగా ఉడికించాలన్నమాట. క్రిస్పీగా అయిపోవాలి ఈ చికెన్ ముక్కలు కూడా. మరీ ఎక్కువ గట్టిగా కూడా కాకుండా కొంచెం ముక్క లోపల మెత్తగానే ఉండాలి. అంత కాకుండా చూసిన కదా ఇట్లా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఆయిల్ అంతా నురగలన్నీ తగ్గిపోతుంది. అప్పుడు మనకి ఫ్రై అయిపోయినట్టు. వాటిని నేను బయటికి తీసేసి చల్లారిన తర్వాత కొంచెం చిన్న చిన్న ముక్కలు లెక్క చేసేసిన అనమాట. సో చూసినారా, అట్లా వేయించుకొని వాటిని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకా అన్నీ ఒకటొకటిగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఎండుమిర్చి, కరివేపాకు అవన్నీ ఉన్నాయి కదా, వాటిని గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లోకి ఫ్లేవర్ కొంచెం చట్పటా ఉండడానికి డ్రై మ్యాంగో వేస్తున్నాను నేను. అది లేకపోతే ఆమ్చూర్ పౌడర్ అని ఒక స్పూన్ వేసుకోవాలి. అది మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, చిన్న చిన్నగా వేసినాం, అవి వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఎల్లిపాయలు కూడా వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. సరిపోకపోతే మళ్ళీ చూసి వేసుకోవచ్చు. తర్వాత దీన్ని మంచిగా ఇట్లా గ్రైండ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు కారము, ఉప్పు ఏమన్నా సరిపోకపోతే మళ్ళీ అన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట మనము దీంట్లోకి. ఇక్కడైతే నాకు కొంచెం కారం తగ్గినట్టు అనిపిస్తుంది, నేను మళ్ళీ కారం పొడి వేస్తున్నాను. ఎండుమిర్చి కాకుండా కారం పొడి వేస్తున్నాను. మనం కలర్ కోసం కూడా వేసుకోవచ్చు, కాశ్మీరీ లాల్ మిర్చి అంటాం కదా అది. సో స్పైసెస్ అనేటివి మనకి ఎట్లా నచ్చితే అట్లా వేసేసుకొని కారం పొడి రెడీ చేసేసుకోవాలి ఇట్లా. సో ఇవన్నీ ఇప్పుడు నాకు కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. దీన్ని మళ్ళీ మనం కొంచెం ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే ఇట్లా వేయించుకోవాలి. కొంచెం ఆయిల్, చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, అదే వేస్తున్నాను నేను. దాంట్లోనే కొంచెం అల్లం చిన్న ముక్కలు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి ఇప్పుడు ఈ చికెన్ కారం పొడిని వేసేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా వేయించుకోవాలన్నమాట. ఎక్కడైనా తడి ఉన్నా కానీ పోతుంది అనేసి. సో చూస్తున్నారు కదా, అంతే, ఇంకా చికెన్ కారం పొడి రెడీ అయిపోయినట్టే. ఇది చల్లారిన తర్వాత మనం ఒక సీసాలో పెట్టుకొని స్టోర్ చేసేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు ఉంటుందన్నమాట. అన్నంలోకి రోజు తినే పప్పు కూరలు బోర్ కొడితే ఈ చికెన్ కారం పొడి ఒక్క స్పూన్ వేసుకొని తిన్నామంటే చాలు, చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇడ్లీ దోశల్లోకి కూడా మనం ఇది వేసుకొని తినొచ్చు. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.